మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ జెండాని ప్రదర్శించి బాణసంచా కాల్చి భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో టూరిస్టులపై తీవ్రవాదులు దాడి చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి దుర్మార్గులను మట్టుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా నిలబడడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जय जवान जय जवान जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय जवान जय जवान जय जवान जय जवान। జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ ఏదైతే ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కాల్పులు జరిపి అమానుషంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న సందర్భాలు, అందులో కులము మతం అడిగి చంపిన సందర్భం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశం కూడా నివ్వెరపోయిన సందర్భాలు. పాకిస్తాన్ వాళ్ళ ముస్కరులు వాళ్ళు చేసిన దాడి ప్రపంచ దేశాలు ఖండించి భారతదేశానికి అండగా నిలిచిన సందర్భాలు. ఈ సందర్భంలో ప్రతి భారతీయుడు ఎవరైతే మన పర్యాటకులు చనిపోయారో పాపం వాళ్ళ భార్యలు మరి ఏ రకంగా బాధపడ్డారు, వారి భర్తలు చనిపోయిన తర్వాత మరి భార్యలకు నొదుట బొట్టు పాపం పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధ, వారు ఏడుస్తున్నది ఈరోజు భారతదేశం అంతా కంట నీరు పెట్టుకున్న సందర్భాలు. దానికి ప్రతీకార చర్య ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచనతోటి ముఖ్యంగా భారత ప్రభుత్వం మన సైనికులు, మన సిపాయిలు బాగా ఆలోచించి ప్రభుత్వం పగడిబందిగా ఏ రకంగా వాళ్ళ స్థావరాలను గుర్తించి ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు దాడి జరిపారో ఆ ఉగ్రవాదుల్ని వాళ్ళ స్థావరాలపై మరి మూకుమ్మడిగా దాడి చేసి దాదాపు 9 ప్రాంతాలలో 100 మంది పైబడి ఎవరైతే ఆనాడు దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ హతమార్చిన సందర్భం. ఇలా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. చర్యకు ప్రతీకార చర్య ఉంటుంది. భారతదేశం ఎప్పుడు వెనకంజ వేయదు. భారతదేశంతో పెట్టుకుంటే భారతదేశం ముందు ఈ పాకిస్తాన్ నిల్వ నీరుండదు అనేది నిరూపించిన భారత సైనికులకి ఈరోజు భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళ సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనపై ఆధారపడే అవసరం లేదు. ఏనాడు మన దేశం మీదకి ఎవరు వచ్చినా ఎదురుదాడి చేసి భారతదేశం ముందంజలుంది. భారతదేశం విజయం సాధించింది. ఇవాళ కూడా విజయం సాధించింది. భవిష్యత్తులో పాకిస్తానీలు ఇలాంటి కార్యక్రమం చేయకుండా తగిన గుణపాఠం చెప్పిన భారత సైనికులకి ఈరోజు మనమంతా సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనపై ఉందన్న మాట చెప్తూ ఎవరైతే భర్తలు కోల్పోయినా, ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయిన అందరూ కూడా నిన్న టీవీలలో పేపర్లలో మాకు నిజంగా ఈరోజు వాళ్ళకి ఆత్మశాంతి కలిగిందని, అంటే కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళని చంపడం మాకు మా కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కలిగిందని మాట చెప్పిన సందర్భం. ఈ సందర్భంలో మనం ఈ భారతదేశానికి అండగా, భారత పౌరులుగా, భారతదేశ సైనికులకి, భారత ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండవలసిన బాధ్యత మనపై ఉందని చెబుతూ ప్రతి ఒక్కరికి నమస్కారం.